ఫ్రెండ్స్, ఏపీ, టీఎస్, డిఎస్సి అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటువంటి టాపిక్ మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మానవ హక్కులు అంటే ఏమిటి, మానవ హక్కులకు మూలాధారాలు ఏమిటి, వాటి యొక్క చరిత్ర, అదేవిధంగా విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని ఆర్టికల్స్, అదేవిధంగా భారత రాజ్యాంగంలో మానవ హక్కులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులు, అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్, అదేవిధంగా మానవ హక్కుల జాతీయ మరియు రాష్ట్రీయ కమిషన్ల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కాకపోతే ఈ వీడియోలో కేవలం మనము టాపిక్ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాము. వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనము అక్కడ డిస్కస్ చేసి కోడింగ్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోదాం. మానవ హక్కులు అంటే ఏమిటి, వాటి గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్ అనేటువంటిది చూద్దాం. హక్కు అంటే అవకాశం, అధికారం కలిగి ఉండడం. ఒక వ్యక్తి తన శక్తియుక్తులకు, తెలివితేటలను ఆధారంగా చేసుకొని గొప్ప ఔన్నత్యం మరియు సంపూర్ణ వికాసానికి అవసరమైనటువంటి పరిస్థితులను హక్కులుగా చెప్పవచ్చు. ఏ వ్యక్తి నుండి విడిదీయడానికి వీలు లేకుండా వ్యక్తులందరికీ సాధారణంగా వర్తించేటువంటి హక్కులనే మానవ హక్కులు అంటారు. అంటే ఒక వ్యక్తి తను సంపూర్ణ వికాసం చెందడానికి తనకు అవసరమైనటువంటి ఈ పరిస్థితులనే హక్కులుగా చెప్తున్నారు. అదేవిధంగా ఏ వ్యక్తి నుండి విడదీయడానికి వీలు లేకుండా వ్యక్తులందరికీ సాధారణంగా వర్తించేటువంటి హక్కులనే మానవ హక్కులు అంటారు. అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి డిఫరెన్స్ లేకుండా వ్యక్తులందరికీ సాధారణంగా వర్తించేటువంటి ఈ హక్కులనే మానవ హక్కులు అని అంటారు. హక్కుల యొక్క లక్షణాలు వీటిని ఒకసారి చూద్దాము. మనిషి అవసరాలే మానవ హక్కులు. సో మనిషికి ఏదైతే అవసరాలు ఉంటాయో వాటినే జనరల్గా మానవ హక్కులు అని చెప్పవచ్చు. హక్కులు విశ్వజనీనమైనవి, అంటే ఇవి ఒక చోట ఒక రకంగా, ఇంకొక చోట ఇంకొక రకంగా అని కాకుండా యూనివర్సల్గా అందరికీ సమానంగా ఉంటాయి. వ్యక్తి నుండి విడదీయరానిది, అంటే వ్యక్తులను బట్టి హక్కులు అనేటువంటివి ఉండవు, అందరికీ కూడా సమానంగా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. పుట్టుకతో ఏర్పడినవే హక్కులు. సో మనకి హక్కులు అనేటువంటివి బై బర్త్ నుంచి మనకి రైట్స్ అనేటువంటివి ఉంటాయి. హక్కులు అందరికీ సమానంగా ఉంటాయి. మనిషిగా ఉండడానికి, మనుగడ సాధించడానికి అవసరమైనటువంటి హక్కులే మానవ హక్కులు. మానవ హక్కులు స్వాభావికంగా సంక్రమించినవై మానవ గౌరవమును పటిష్టపరుచుచున్నది. సో మనిషికి సాధారణంగా ఉండేటువంటి అవసరాలనే ఇక్కడ మానవ హక్కులు అని అంటున్నారు. పక్కన మీరు పిక్చర్లో చూడొచ్చు. బోర్న్ ఫ్రీ, రైట్ టు లైఫ్, ఈక్వల్ బిఫోర్ ద లా, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఈక్వల్ యాక్సెస్, ఇలా డిఫరెంట్గా మనిషి యొక్క అవసరాలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అతని యొక్క జీవనం, మనుగడకు, అదేవిధంగా అతని యొక్క గౌరవంగా బతకడానికి అవసరమైనటువంటి పరిస్థితులనే ఇక్కడ మానవ హక్కులు అని అంటున్నారు. నెక్స్ట్ హక్కుల యొక్క చరిత్ర. సో ఈ హక్కులు అనేటువంటివి ఎలా ఆవిర్భవించాయి అనేటువంటిది, వాటికి మూలాధారాలు అనేటువంటివి చూద్దాం. మొదటి చూడండి, మాగ్నా కార్టా, ఇంగ్లాండ్ 1215. తర్వాత బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్స్ 1689. తర్వాత అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1776. ఫ్రెంచ్ విప్లవం 1789. అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ 1791. రష్యన్ విప్లవం 1917. ఇవి ముఖ్యమైనటువంటి మూలాధారాలు. మరి వీటి గురించి ఒక్కొక్కటి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. మాగ్నా కార్టా ఇంగ్లాండ్లో 1215వ సంవత్సరంలో ప్రకటితమైనటువంటి మాగ్నా కార్టా మానవ హక్కుల సాధనకు తొలిమెట్టుగా అభివర్ణించవచ్చు. 1215లో ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్, ఇతన్నే జేమ్స్ I అని కూడా పిలుస్తారు, ప్రజలకు మొట్టమొదటిసారి కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణపూర్వకమైన ప్రకటనను చేశాడు. దీనినే మాగ్నా కార్టా అంటారు. మాగ్నా అనగా పెద్దది, కార్టా అనగా చార్టర్. ఈ ప్రకటనను హక్కులకు మూలంగా భావిస్తారు. సో ఇది మొట్టమొదటి ప్రకటన. ఇంగ్లాండ్ రాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్ జేమ్స్ I ప్రజలకు కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక ప్రకటన అనేటువంటిది చేసినాడు. ఆ ప్రకటననే మాగ్నా కార్టా అంటున్నారు. సో ఇది ఒక పెద్ద చార్టర్ అంటే సమ్ బుక్ ఆఫ్ రూల్స్ అంటాం కదా, అట్లా నియమాల పత్రము అని చెప్పవచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి హక్కులకు మూలంగా భావిస్తున్నారు. నెక్స్ట్ రెండవది బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్స్ 1689.
కొన్నిసార్లు హక్కుల బిల్లు 1688 అని కూడా పిలుస్తారు. ఈ బిల్ ఆఫ్ రైట్స్ 1689 అనేది ఇంగ్లాండ్ పార్లమెంట్ యొక్క చట్టం. ఇది కొన్ని ప్రాథమిక పౌర హక్కులను నిర్దేశించి మరియు కిరీటాన్ని వారసత్వంగా ఎవరు పొందాలనే విషయాన్ని స్పష్టంగా చేసింది. ఇది ఆంగ్ల రాజ్యాంగ చట్టంలో కీలకమైనటువంటి శాసనం. మరి ఇంగ్లాండ్ పార్లమెంట్లో 1689లో ఇది కొన్ని ప్రాథమిక పౌర హక్కులకు నిర్దేశిస్తూ ఆంగ్ల రాజ్యాంగ చట్టంలో కీలకమైనటువంటి శాసనం అన్నమాట. తర్వాత 1776లో అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా ఫిలిడెల్ఫియా సమావేశంలో బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు. స్వేచ్ఛ, సమానత్వాలతో జన్మించినటువంటి మానవుడు జీవితాంతం వాటిని కొనసాగిస్తాడు అని ప్రకటించబడింది. సో అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా ఈ బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి హక్కుల తీర్మానాన్ని అమెరికా ఈ ఫిలిడెల్ఫియా అనేటువంటి సమావేశంలో ఆమోదించిందన్నమాట. తర్వాత 1789లో ఫ్రెంచ్ జాతీయ సభ చేసినటువంటి మానవ హక్కుల ప్రకటన తద్వారా ఇచ్చిన నినాదములైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ ప్రభావితం చేసింది. సో ఫ్రెంచ్ విప్లవం అంటాం జనరల్గా. ఫ్రెంచ్ విప్లవంలో చేసినటువంటి ఈ మానవ హక్కుల ప్రకటన అనేటువంటిది ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కూడా ప్రభావితం అనేటువంటిది చేసింది. తర్వాత అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ 1791, 1787 to 88లో రాజ్యాంగం యొక్క ఆమోదం గురించి తరచుగా జరిగినటువంటి చర్చను అనుసరించి ప్రతిపాదించబడింది మరియు ఫెడరలిస్ట్ వ్యతిరేకులు లేవలెత్తినటువంటి అభ్యంతరాలను పరిష్కరించడానికి వ్రాయబడింది. హక్కుల సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యక్తిగత స్వేచ్ఛలు మరియు హక్కులు, ప్రభుత్వ అధికారంపై స్పష్టమైనటువంటి పరిమితులను జోడించింది. అంటే ఇంతకుముందే ఉన్నటువంటి 1776లో ఉన్నటువంటి అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ని సవరణ చేస్తూ ఈ అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ 1791 అనేటువంటిది వచ్చిందన్నమాట. ఇందులో వ్యక్తిగత స్వేచ్ఛలు మరియు హక్కులు, ప్రభుత్వ అధికారాలపై స్పష్టమైనటువంటి పరిమితులు అనేటువంటివి జోడించడం జరిగింది. తర్వాత రష్యా ప్రజల హక్కుల ప్రకటన అనేటువంటిది రష్యా ప్రభుత్వం 1917న జారీ చేసిన ఒక పత్రము. సో రష్యన్ బిల్ ఆఫ్ రైట్స్ అంటాం దీన్ని. ఇది రష్యా ప్రజల సమానత్వం మరియు సార్వభౌమాధికారం, వేర్పాటు మరియు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో సహా రష్యా ప్రజల స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం, అన్ని జాతీయ మరియు మతపరమైనటువంటి అధికారాలు మరియు పరిమితులను రద్దు చేయడం, రష్యా భూభాగంలో జనాభా కలిగినటువంటి జాతీయ మైనారిటీలు మరియు ఎథ్నోగ్రాఫికల్ సమూహాల ఉచిత అభివృద్ధి గురించి ఇది తెలియజేస్తుంది. సో రష్యన్ విప్లవంలో కూడా మానవ హక్కులకు సంబంధించినటువంటి ప్రకటనలు అనేటువంటిది, సో రష్యా ప్రజల యొక్క హక్కుల గురించి ఈ రష్యన్ ప్రభుత్వం అనేటువంటి 1917లో ఈ విధంగా ప్రకటన అనేటువంటిది చేసిందన్నమాట. ఈ విధంగా బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్స్ 1689, ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన 1789, అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ 1791ల ద్వారా మానవ హక్కులు ఆవిర్భవించాయి. సో వాటిని బేస్ చేసుకుంటూ మానవ హక్కులు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆవిర్భవించినాయన్నమాట. మన దేశంలో మొదటిసారిగా 1927 డిసెంబర్ 22న మద్రాసులో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో మానవ హక్కుల యొక్క ప్రస్తావన అనేటువంటి వచ్చింది. సో మొదటిసారిగా మన దేశంలో 1927 డిసెంబర్ 22న మద్రాసులో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో మానవ హక్కుల యొక్క ప్రస్తావన అనేటువంటిది వచ్చిందన్నమాట. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రాజకీయ మరియు సాంఘిక హక్కులను కాపాడేందుకు ఒక అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దీని ఫలితమే ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు, ఈ విధంగా రాజకీయ మరియు సాంఘిక హక్కుల్ని కాపాడేందుకు. సో దాని ఫలితమే ఈ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1946లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ను నియమించింది. దాని సిఫార్సుల మేరకు ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10వ తేదీన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అధ్యక్షతన ఏర్పడినటువంటి సంఘం విశ్వ మానవ హక్కుల ప్రకటన, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది దీనిలో సివిల్ మరియు రాజకీయ హక్కులతో పాటు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులకు కూడా రక్షణ కల్పించారు. సో ఇది మనకి ఐక్యరాజ్య సమితి అనేటువంటిది 1948 డిసెంబర్ 10న ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనను ప్రకటించిందన్నమాట. ప్రకటించి దాన్ని ఆమోదించింది.
తర్వాత ఐక్యరాజ్య సమితి 1986లో డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ DRDను ఆమోదించింది. ఇందులో డెవలప్మెంట్ అంటే అన్ని రకాల మానవ హక్కులు సమగ్ర కాంపోజిట్ హక్కుగా అభివర్ణించారు. అంటే సివిల్, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులతో పాటు చిన్న పిల్లలు మరియు మహిళల హక్కులు, ఇతర రకాల హక్కులు కూడా దీనిలో చేర్చారు. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ 1986ను 1993 వియత్నాంలో జరిగినటువంటి సమావేశంలో అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. 1994 నుంచి 2004ను మానవ హక్కుల దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సో ఇది మానవ హక్కులకు సంబంధించినటువంటి మూలాధారాలు మరియు చరిత్ర. ఈ విధంగా విశ్వ మానవ హక్కుల ప్రకటన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ UDHR అనేటువంటిది 1948 డిసెంబర్ 10న ఆమోదం పొంది ప్రపంచవ్యాప్తంగా ప్రకటన అనేటువంటిది 1948 డిసెంబర్ 10న ప్రకటించడం అనేటువంటిది జరిగిందన్నమాట. అందుకే డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10th వచ్చి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేగా మనం జరుపుకుంటాం. తర్వాత ఈ ప్రకటనలో 30 ఆర్టికల్స్ ప్రకరణలు ద్వారా మానవ హక్కులను గుర్తించారు. దీనిని అన్ని దేశాలు పాటించడానికి అంగీకరించాయి. మరి ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 30 ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని అన్ని దేశాలు పాటించడానికి అంగీకరించాయి. ప్రకటనలో పౌర మరియు రాజకీయ హక్కులతో పాటు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులకు కూడా రక్షణ కల్పించారు. మానవులందరికీ గౌరవప్రదమైనటువంటి జీవన పరిస్థితులను కల్పించడమే మానవ హక్కుల ప్రకటన ముఖ్య ఉద్దేశము. మానవ హక్కుల ప్రకటన ఉద్దేశం కేవలం చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన హక్కులను ప్రజలకు అందించడమే కాక ప్రతి మనిషి తమ తోటి వారిని తమతో సమానంగా గుర్తించడం, గౌరవించడం అనేటువంటి లక్షణాలు కూడా పెంపొందించుకోవాలి అని ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేటువంటి మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం ఈ మానవ హక్కులు వాటిలో ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను 3 విభాగాలుగా వర్గీకరించింది. అవి ఏమిటంటే మొదటి జనరేషన్ హక్కులు. ఇందులో పౌర మరియు రాజకీయ హక్కుల గురించి ఆర్టికల్స్ అనేటువంటివి ఉంటాయి. తర్వాత రెండవ జనరేషన్ హక్కులు. ఇందులో ఆర్థిక, సాంఘిక, సాంస్కృతికమైనటువంటి హక్కులు అనేటువంటివి ఉంటాయి. 3వ జనరేషన్ హక్కులు వచ్చి సామూహిక హక్కులు. ఈ విధంగా ఐక్యరాజ్య సమితి అనేటువంటివి మానవ హక్కుల్ని 3 జనరేషన్స్గా వర్గీకరించినారన్నమాట. మరి UDHR విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని హక్కులు, వాటి యొక్క ఆర్టికల్స్, అధికరణాల గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఆర్టికల్ 1 మానవులందరూ పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛాజీవులు. హక్కులు, గౌరవ విషయంలో అంతా సమానులే. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫ్రీ అండ్ ఈక్వల్. సో ఆర్టికల్ 1 అనేటువంటిది ఏం చెప్తుంది? మానవులందరూ పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛాజీవులు, హక్కులు, గౌరవ విషయంలో అందరూ సమానులే అని చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 2 జాతి, మత, వర్ణ, భాష, రాజకీయ, ఆస్తి, హోదా వంటి వివక్షతో సంబంధం లేకుండా మానవులందరికీ ఈ హక్కులు సమానంగా ఉంటాయి అని ఆర్టికల్ 2 చెప్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్. తర్వాత ఆర్టికల్ 3 ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రతా హక్కులు ఉంటాయి అని చెప్తుంది. రైట్ టు లైఫ్. తర్వాత ఆర్టికల్ 4 ఏ వ్యక్తిని బానిసగా ఉంచరాదు. బానిసత్వం ఏ రూపంలో ఉన్నా నిషేధము. ఫ్రీడమ్ ఫ్రమ్ స్లేవరీ అని ఆర్టికల్ 4 చెప్తుంది. ఆర్టికల్ 5 ఏ వ్యక్తిని హింసలు పెట్టడానికి, క్రౌర్యానికి, అమానుషమైనటువంటి చర్యలకు గురి చేయరాదు. ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్ అండ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అని ఆర్టికల్ 5 చెప్తుంది. ఏ వ్యక్తులను కూడా హింస పెట్టకూడదు, అమానుషమైనటువంటి చర్యలకు గురి చేయరాదు అని ఆర్టికల్ 5 చెప్తుంది. ఆర్టికల్ 6 ఏ దేశంలోనైనా చట్టం ముందు అందరికీ అన్ని చోట్ల గుర్తింపు పొందేటువంటి హక్కు ఉంది. రైట్ టు రికగ్నిషన్ బిఫోర్ ద లా. అంటే ఏ దేశంలోనైనా చట్టం ముందు అందరికీ కూడా గుర్తింపు పొందేటువంటి హక్కు ఉంది అని చెప్తుంది ఆర్టికల్ 6. తర్వాత ఆర్టికల్ 7 చట్టం దృష్టిలో అందరూ సమానులే. చట్టం అందరికీ రక్షణ కల్పిస్తుంది. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ద లా. కాబట్టి ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్తుంది. ఆర్టికల్ 8 వివిధ దేశాల్లో వారి రాజ్యాంగాలు ప్రసాదించిన
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. రైట్ టు బి ట్రీటెడ్ ఫెయిర్ బై ద కోర్ట్, రైట్ టు రెమెడీ అని చెప్తుంది. అంటే వారి వారి దేశాల్లో ఆ దేశ రాజ్యాంగాలు ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులకు ఏదైనా ఉల్లంఘన జరిగితే కోర్టులకు అంటే న్యాయస్థానానికి ఆశ్రయించవచ్చు అని ఆర్టికల్ 8 అనేటువంటిది చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 9, ఏ కారణం లేకుండా నిరంకుశంగా ఎవరిని అరెస్ట్ చేయరాదు, నిర్బంధించరాదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆర్బిటరీ డిటెన్షన్, అంటే ఏ కారణం లేకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయరాదు, నిర్బంధించరాదు అని ఆర్టికల్ 9 చెప్తుంది. ఆర్టికల్ 10, తనపై వచ్చిన ఆరోపణల విషయమై తన వాదనను బహిరంగంగా వినిపించేటువంటి హక్కు ప్రతి మనిషికి ఉంది. రైట్ టు ఏ ఫెయిర్ ట్రయల్, అంటే తనపై వచ్చిన ఏదైనా ఆరోపణలు ఉంటే తన వాదనను బహిరంగంగా వినిపించేటువంటి హక్కు ప్రతి మనిషికి ఉంది అని ఆర్టికల్ 10 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 11, కోర్టు నేరాన్ని రుజువు చేసే వరకు ఎవరిని దోషులుగా పరిగణించరాదు. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ, సో తప్పు లేదా నేరం అనేటువంటిది రుజువు అయ్యేంత వరకు కూడా ఎవరిని కూడా ముందుగానే దోషులు అని చెప్పకూడదు, పరిగణించకూడదు అని ఆర్టికల్ 11 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 12, ప్రతి వారికి వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించేటువంటి హక్కు ఉంది. రైట్ టు ప్రైవసీ, సో వ్యక్తిగత జీవితాన్ని గడిపేటువంటి హక్కు ప్రతి వారికి ఉంది అని ఆర్టికల్ 12 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 13, ప్రతి ఒక్కరూ ఎక్కడైనా స్వేచ్ఛగా స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి హక్కు ఉంది. ఫ్రీడమ్ టు మూవ్మెంట్ అండ్ రెసిడెంట్, అంటే ఏ దేశంలో అయినా వెళ్ళవచ్చు, ఎక్కడైనా స్థిర నివాసం అనేటువంటిది ఏర్పరచుకోవచ్చు అని ఆర్టికల్ 13 అనేటువంటిది చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 14, మరో దేశంలో శరణు పొందేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. రైట్ టు అజైలమ్, అంటే ఒక దేశంలో తనకు రక్షణ లేకపోతే తను వేరే దేశానికి వెళ్ళి అక్కడ శరణు పొందేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 14 చెప్తుంది. ఆర్టికల్ 15, జాతీయత హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అంతేకాక జాతీయ పౌరసత్వాన్ని మార్చుకునేటువంటి హక్కు కూడా ఉంది. అంటే రైట్ టు నేషనాలిటీ, అంటే తన జాతీయత అంటే తన సిటిజన్షిప్ని కూడా మార్చుకోవచ్చు వేరే దేశంలో, అంటే తన జాతీయ పౌరసత్వాన్ని కూడా మార్చుకునేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 15 అనేటువంటిది చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 16, స్త్రీ పురుషులందరికీ వివాహం చేసుకునేటువంటి హక్కు, కుటుంబాన్ని కలిగి ఉండేటువంటి హక్కు ఉంది. రైట్స్ టు మ్యారీ అండ్ హ్యావ్ ఫ్యామిలీ, అంటే స్త్రీ పురుషులందరికీ కూడా వివాహం చేసుకునేటువంటి హక్కు ఉంది, కుటుంబాన్ని కలిగి ఉండేటువంటి హక్కు ఉంది. రైట్ టు మ్యారీ అండ్ హ్యావ్ ఫ్యామిలీ అని ఆర్టికల్ 16 చెప్తుంది. ఆర్టికల్ 17, ఆస్తి కలిగి ఉండే హక్కు, ఆస్తి కలిగి ఉండేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ కారణంగా ఈ హక్కును ఎవరు రద్దు చేయరాదు. రైట్ టు ఓన్ ప్రాపర్టీ, కాబట్టి ఆస్తిని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండొచ్చు, వాళ్ళు సంపాదించి వాళ్ళ ప్రాపర్టీని పెట్టుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆస్తిని కలిగి ఉండేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 17 చెప్తుంది. ఆర్టికల్ 18, ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మతాన్ని మార్చుకునేటువంటి స్వేచ్ఛ ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ రిలీజియన్, సో ప్రతి ఒక్కరు కూడా భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క థాట్స్ని, భావాల్ని ప్రకటించేటువంటి స్వేచ్ఛ ఉంది, మతం యొక్క స్వేచ్ఛ ఉంది, మతాన్ని మార్చుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఉంది అని ఆర్టికల్ 18 అనేటువంటిది చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 19, భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా అభిప్రాయం, భావాలను ప్రకటించేటువంటి హక్కు, ప్రచార సాధనాల నుండి సమాచారాన్ని పొందేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఎక్స్ప్రెషన్, సో అభిప్రాయాలను, భావాలను ప్రకటించేటువంటి హక్కు, ప్రచార సాధనాలు నుండి సమాచారాన్ని పొందేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 19 చెప్తుంది. ఆర్టికల్ 20, ప్రతి ఒక్కరికి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునేటువంటి హక్కు ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ అసోసియేషన్, సో ప్రతి ఒక్కరికి కూడా శాంతియుతంగా సమావేశాలు అనేటువంటి నిర్వహించుకోవచ్చు అనేటువంటి హక్కు గురించి ఆర్టికల్ 20 చెప్తుంది. ఆర్టికల్ 21, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశ పాలనా వ్యవస్థలో పాల్గొనేటువంటి హక్కు, స్వేచ్ఛా ఓటింగ్ విధానం ద్వారా, సార్వజనీన సమాన హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. రైట్ టు డెమోక్రసీ, సో రీసెంట్గా మనకి
ఎలక్షన్స్ అనేటువంటివి జరిగినాయి కదా, ప్రతి ఒక్కరూ వాళ్ళ హక్కు అన్నమాట. ఓటు వేయడం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క హక్కు. కాబట్టి వాటిని మనము ఓటు ద్వారా మనము ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి హక్కు మనకు ఉంది అని ఆర్టికల్ 21 చెప్తుంది. ఆర్టికల్ 22 సమాజంలో ప్రతి మనిషికి సామాజిక భద్రతను కోరేటువంటి హక్కు ఉంది. రైట్ టు సోషల్ సెక్యూరిటీ, ప్రతి ఒక్కరికి కూడా సామాజిక భద్రతను కోరేటువంటి హక్కు గురించి ఆర్టికల్ 22 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 23 ప్రతి మనిషికి సమాన పనికి సమాన వేతనం పొందేటువంటి హక్కు ఉంది. రైట్ టు వర్క్ అనేటువంటిది ఆర్టికల్ 23 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 24 ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందేటువంటి హక్కు ఉంది. రైట్ టు రెస్ట్ అండ్ లీజర్, కాబట్టి ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఆరోగ్యాన్ని పొందేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 24 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికి తిండి, గుడ్డ, గూడు, వైద్య సదుపాయం, సామాజిక రక్షణ పొందేటువంటి హక్కు ఉంది. రైట్ టు అడక్వేట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అంటే ప్రతి వ్యక్తికి కూడా తిండి, గుడ్డ, గూడు, వైద్య సదుపాయం, సామాజిక రక్షణ ఇలాంటివన్నీ కూడా పొందేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 25 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 26 ప్రతి వ్యక్తికి చదువుకునేటువంటి హక్కు ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్. తర్వాత ఆర్టికల్ 27 సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలలో స్వేచ్ఛగా పాల్గొనేటువంటి హక్కు ఉంది. రైట్ టు కల్చర్, ఆర్టిస్టిక్ అండ్ సైంటిఫిక్ లైఫ్, సామాజిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలలో మనిషి అనేటువంటి వాడు స్వేచ్ఛగా పాల్గొనవచ్చు అని ఆర్టికల్ 27 అనేటువంటిది చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 28 అన్ని హక్కులు నిజమయ్యేందుకు ప్రతి వ్యక్తి సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. రైట్ టు ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ వరల్డ్, అంటే అన్ని హక్కులు నిజమయ్యేందుకు ప్రతి వ్యక్తి సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనవచ్చు అని చెప్తారు. తర్వాత ఆర్టికల్ 29 ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతలు నిర్వహించాలి. సబ్జెక్ట్ లా, ప్రతి ఒక్కరి కూడా సామాజిక బాధ్యతలు ఏదైతే ఉంటాయో వాటిని పాటించాలా అని ఆర్టికల్ 29 అనేటువంటిది చెప్తుంది. ఆర్టికల్ 30 లాస్ట్ వన్ ఏ దేశం కానీ ఏ వ్యక్తి కానీ తమకు అనుకూలంగా పై హక్కులను నిర్వహించడానికి వీల్లేదు. హ్యూమన్ రైట్స్ కాంట్స్ బి టేకెన్ అవే, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి హక్కుల్ని ఏ దేశం కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చకూడదు, అంటే మనుషుల నుంచి ఈ హక్కుల్ని లాక్కోకూడదు అని ఈ మనకి ఆర్టికల్ 30 అనేటువంటిది చెప్తుందన్నమాట. ఇవి యూడిహెచ్ఆర్ విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని 30 ఆర్టికల్స్ అన్నమాట. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మనము నెక్స్ట్ వీడియోలో కోడింగ్ అనేటువంటిది మనం అక్కడ డిస్కస్ చేస్తాము. ఇక్కడ కేవలం మనము జస్ట్ కాన్సెప్ట్ గురించి ఒకసారి రివైండ్ చేసుకున్నాం, టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, మరి ఇవి యూడిహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని 30 ఆర్టికల్స్ అన్నమాట. వీటిని గుర్తుపెట్టుకోవాలంటే కష్టము, కాబట్టి వీటికి సంబంధించినటువంటి కోడింగ్కి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ మానవ హక్కులు భారత రాజ్యాంగం. సో ఇంతవరకు మనము విశ్వజనీన మానవ హక్కుల గురించి మాట్లాడాం, అంటే ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి మానవ హక్కుల గురించి మనము డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో మానవ హక్కుల గురించి మనము డిస్కస్ చేద్దాం. చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లులో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈ హక్కులను ప్రతిపాదించారు. సో మన భారతదేశంలో కూడా మొట్టమొదటిగా 1895లో ఈ స్వరాజ్య బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు ఈ హక్కుల గురించి ప్రతిపాదన అనేటువంటిది చేయడం జరిగింది. తర్వాత భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క బిల్ ఆఫ్ రైట్స్ నుండి గ్రహించారు. సో మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను అమెరికాకు సంబంధించినటువంటి బిల్ ఆఫ్ రైట్స్ నుంచి గ్రహించారన్నమాట. తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ప్రాథమిక హక్కులపై జేబీ కృపలాని నేతృత్వంలోని ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా హక్కులను రాజ్యాంగంలో చేర్చినారు. మరి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన నాయకత్వంలో జేబీ కృపలాని నేతృత్వంలో ఒక కమిటీ నియమించి ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా హక్కుల్ని రాజ్యాంగంలో చేర్చినారన్నమాట. రాష్ట్రపతి చేత జారీ చేయబడిన ఆర్డినెన్స్ ద్వారా 1993 సెప్టెంబర్ 28న జాతీయ మానవ హక్కుల సంఘం
ఏర్పాటు చేయబడింది. సో మానవ హక్కులకు సంబంధించినటువంటి కమిటీ, జాతీయ మానవ హక్కుల సంఘం అనేటువంటిది 1993 సెప్టెంబర్ 28న ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ఆర్డినెన్స్ను 1994లో పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టాన్ని అనుసరించి జాతీయ, రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడినవి. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. మరి భారత రాజ్యాంగంలో మానవ హక్కుల గురించి ప్రస్తావన అంటే భారత రాజ్యాంగంలో మానవ హక్కులు ఎక్కడున్నాయంటే రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు. ఈ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో మానవ హక్కులకు సంబంధించినటువంటి మానవ హక్కుల్ని ప్రాథమిక హక్కుల్లాగా పొందుపరిచినారన్నమాట. ఓకేనా? మరి ఆ ప్రాథమిక హక్కుల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు వర్గీకరణ 6 రకాలుగా వర్గీకరించారు. ఇంతకుముందు 7 రకాలుగా వర్గీకరించినారు. తర్వాత ఒక హక్కు అంటే ఆస్తి హక్కును తొలగించడం జరిగింది ప్రస్తుతానికి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 6 ప్రాథమిక హక్కుల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటిది చూడండి, సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. మరి సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే ఆర్టికల్ 14 నుంచి 18 వరకు, అంటే మొత్తం 5 ఆర్టికల్స్ ఉన్నాయి ఇందులో. తర్వాత స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్. మరి ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. తర్వాత మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఆర్టికల్ 23, 24. అంటే ఇందులో 2 ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇందులో 4 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. తర్వాత సాంస్కృతిక విద్యా విషయక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఇందులో 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 అన్నమాట. తర్వాత ఈ ఆస్తి హక్కు ప్రస్తుతానికి తొలగించబడింది, కానీ ఇంతకుముందు ఆర్టికల్ 31 కింద ఆస్తి హక్కు అనేటువంటిది ఉండిందన్నమాట. నెక్స్ట్ 6వది ఏమిటంటే రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఇందులో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 32. ఓకేనా? సో ఇవి ప్రాథమిక హక్కులు, అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. మరి రైట్ టు ఈక్వాలిటీలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 5 ఆర్టికల్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు. ఓకేనా? మరి ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానమే, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈ భావనను బ్రిటన్ దేశం నుంచి స్వీకరించాము. సో చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేదే ఆర్టికల్ 14. తర్వాత ఆర్టికల్ 15 కుల, మత, లింగ, జాతి లేక జన్మస్థాన కారణాలను బట్టి వివక్షత చూపకూడదు, వివక్షత అనేటువంటిది నిషేధం అని ఆర్టికల్ 15 చెప్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా? సో కుల, మత, లింగ, జాతి, జన్మస్థాన కారణాలను బట్టి వివక్షత చూపకూడదు అని చెప్పేదే ఆర్టికల్ 15. తర్వాత ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆర్టికల్ 16 అనేటువంటిది చెప్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో అంటరానితనం నిషేధం అని ఆర్టికల్ 17 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 18 సైనిక విద్యాపరమైనటువంటి బిరుదులు మినహా ఇతర బిరుదులపై నిషేధము, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అని ఆర్టికల్ 18 చెప్తుంది. ఈ 5 ఆర్టికల్స్ మొదటి ప్రాథమిక హక్కు అయినటువంటి సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తాయి. తర్వాత రెండవది స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్. ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 4 ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట, ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. ఓకేనా? మరి ఒక్కొక్కటి చూద్దాం. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్సెట్రా. అంటే భావ ప్రకటన, వాక్ స్వాతంత్రముకు స్వేచ్ఛ ఉంది అని చెప్పేది ఆర్టికల్ 19. తర్వాత ఆర్టికల్ 20 నేరం, శిక్ష నుంచి రక్షించుకునేటువంటి హక్కు, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ ఆఫెన్సెస్. సో తన మీద ఉన్నటువంటి లేదా మోపబడ్డ నేరాన్ని కానీ శిక్ష నుంచి రక్షించుకునేటువంటి
హక్కు ఉంది అని ఆర్టికల్ 20 అనేటువంటిది చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకేనా. సో ఆర్టికల్ 21 అనేటువంటిది ఏం చెప్తుందంటే జీవించే హక్కు గురించి చెప్తుంది, వ్యక్తి యొక్క స్వేచ్ఛకు రక్షణ గురించి చెప్తుంది. కింద నోట్ చూడండి ఒకసారి. ప్రాథమిక హక్కులన్నింటినీ జాతీయ అత్యవసరమైనటువంటి పరిస్థితులలో రద్దు చేయవచ్చును, కానీ ప్రకరణ అంటే ఆర్టికల్స్ 20, 21 మాత్రం రద్దు కావు, రద్దు చేయలేరు ఎవరు అని చెప్తుంది. అంటే ఏమి ఆర్టికల్ 20 ఏం చెప్తుంది, నేరం శిక్ష నుంచి రక్షించుకునేటువంటి హక్కు సంబంధించినటువంటి ఆర్టికల్ని, జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ, ఇలాంటి వాటిని ఈ రెండు ఆర్టికల్స్ని ఎవరు కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీటిని రద్దు చేయకూడదు, కానీ రిమైనింగ్ ఆర్టికల్స్ని అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 21లోనే ఏ అని కొత్తగా చేర్చినారన్నమాట. ఆర్టికల్ 21A అనేటువంటిది ఆర్టికల్ 21లో సబ్ ఆర్టికల్ అన్నమాట. 2002 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని యాడ్ చేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. మరి ఆర్టికల్ 21A అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కుగా చేర్చడం అనేటువంటిది జరిగింది. అదేమిటంటే 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడమే దీని యొక్క లక్ష్యము. మరి ఇదేం చెప్తుందంటే విద్యా హక్కు గురించి చెప్తుంది. అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి, రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్తుందన్నమాట. సో ఆర్టికల్ 21A అనేటువంటిది మనకి డిఎస్సిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఓకేనా. మరి 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించేటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 21A. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 22 నిర్బంధం నుండి రక్షణ పొందేటువంటి హక్కు, ప్రొటెక్షన్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. సో నిర్బంధం నుండి రక్షణ పొందేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 22 చెప్తుంది. సో ఈ 4 ఆర్టికల్స్ అంటే 19, 20, 21, 22 ఈ 4 ఆర్టికల్స్ స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ కింద ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మూడవ ప్రాథమిక హక్కు, పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇందులో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆర్టికల్ 23 నుంచి 24 వరకు అంటే 2 ఆర్టికల్స్ అన్నమాట. మరి ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే వెట్టి చాకిరీ నిషేధము, దోపిడీ నుండి రక్షణ పొందేటువంటి హక్కు, అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. అంటే ఈ వెట్టి చాకిరీ నుండి దోపిడీ నుండి రక్షణ పొందేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 23 చెప్తుందన్నమాట. నోట్, వెట్టి చాకిరీ నిషేధ చట్టాన్ని 1976లో చేశారు. తర్వాత ఆర్టికల్ 24 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలలో పని చేయించరాదు, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. సో చిన్న పిల్లల్ని 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎలాంటి పరిశ్రమలలో పని చేయించకూడదు అని ఈ ఆర్టికల్ 24 చెప్తుందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకునే నోట్ చూడండి కింద, బాల కార్మిక నిషేధ చట్టాన్ని 1986లో చేశారు. కాబట్టి బాలలు 14 సంవత్సరాల లోపు పిల్లలతో ఎలాంటి పని చేయించకూడదు అని ఈ చట్టం చెప్తుందన్నమాట. 1986 బాల కార్మిక నిషేధ చట్టము. ఇవి రెండు వచ్చి పీడనాన్ని నిరోధించే హక్కు అనేటువంటి ప్రాథమిక హక్కు గురించి చెప్తాయన్నమాట. నెక్స్ట్ 4వది మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మరి ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు అన్నమాట. మరి ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి తనకిష్టమైన మతము స్వీకరించడానికి, సూత్రాలు పాటించడానికి, ప్రచారం చేయడానికి, మత మార్పిడి పొందేటువంటి హక్కు గురించి చెప్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. ప్రతి వ్యక్తి కూడా తనకిష్టమైనటువంటి మతాన్ని స్వీకరించేటువంటి హక్కు ఉంది, మత మార్పిడి చేసుకునేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 25 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 26 సంస్థలకు మత హక్కు, అంటే మత వ్యవహారాల నిర్వహణకు స్వాతంత్రము, ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. అంటే మత వ్యవహారాల నిర్వహణకు స్వాతంత్రం ఉంది, సంస్థలకు మత హక్కు ఉంది అని ఆర్టికల్ 26 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 27 మత వ్యాప్తికి చేసే వ్యయంపై పన్నులు చెల్లించిన అవసరం లేదు, ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్
ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. అంటే మత వ్యాప్తికి చేసేటువంటి వ్యయం పైన పన్నులు విధించరాదు అని ఆర్టికల్ 27 అనేటువంటిది చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 28 ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధన నిషేధము. బ్యాన్ ఆన్ టీచింగ్ రిలీజియన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధన అనేటువంటిది చేయకూడదు అని ఆర్టికల్ 28 చెప్తుంది. సో ఇవి 4వ ప్రాథమిక హక్కు అయినటువంటి మత స్వాతంత్రపు హక్కులో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నమాట. నెక్స్ట్ 5వది సాంస్కృతిక విద్యా విషయక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. మరి ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఆర్టికల్ 29, 30. ఓకేనా. మరి ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ అనగా అల్పసంఖ్యాక వర్గపు మతముల పరిరక్షణ కొరకు తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునేటువంటి హక్కు కలదు. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అంటే మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణకు, అల్పసంఖ్యాకుల వర్గపు యొక్క మతముల పరిరక్షణ కొరకు వాళ్ళ యొక్క భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకునేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 29 చెప్తుంది. నోట్ తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా అనేటువంటిది 2008 అక్టోబర్ 31న లభించింది. తర్వాత ఆర్టికల్ 30 విద్యా సంస్థలను నిర్వహించుకున్నటకు అల్పసంఖ్యాక వర్గాల వారికి గల హక్కు. రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అంటే అల్పసంఖ్యాక వర్గాల వారికి అంటే మైనారిటీస్ వాళ్ళు విద్యా సంస్థలను నిర్వహించుకున్నటకు హక్కు ఉంది అని ఆర్టికల్ 30 అనేటువంటిది చెప్తుంది. సో ఇవి 2 వచ్చి 5వ ప్రాథమిక హక్కు అయినటువంటి సాంస్కృతిక విద్యా విషయక హక్కులో ఉన్నటువంటి 2 ఆర్టికల్స్. నెక్స్ట్ వచ్చి ఆస్తి హక్కు. ఆర్టికల్ 31 కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ. దీన్ని తొలగించినారు, ఒమిటెడ్. అంటే ఇది ప్రస్తుతానికి ప్రాథమిక హక్కు కాదన్నమాట. ఆస్తి హక్కు అనేటువంటిది ఇంతకుముందు 7 మనకి ప్రాథమిక హక్కులు ఉండేటివి, అందులో ఆస్తి హక్కు కూడా ఉండేదన్నమాట. కానీ ప్రస్తుతానికి దీన్ని తొలగించి కేవలం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే చేర్చారు. మరి దీని గురించి ఒకసారి చూస్తే మనము నోట్ ఆస్తి హక్కుపై 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొన్ని పరిమితులు విధించడం జరిగింది. తర్వాత 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును 31 ఆర్టికల్ను రద్దు చేశారు. దాంతో ఆస్తి హక్కు ప్రస్తుతం 300A ప్రకారం చట్టబద్ధమైనటువంటి హక్కుగా మిగిలిపోయింది. దీంతో 1978 నుండి 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆస్తి హక్కును అంటే అందులో ఉన్నటువంటి ఆర్టికల్ 31ను రద్దు చేసినారు అన్నమాట. ఇది కేవలం ఇప్పుడు ప్రస్తుతము 300A మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్లో 300A ప్రకారం కేవలము చట్టబద్ధమైనటువంటి హక్కు మాత్రమే. ఇది ఒక ప్రాథమిక హక్కు కాదు. ఇది ఎప్పటి నుంచి తొలగించినారంటే 1978 నుంచి దీన్ని తొలగించినారన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 6వ ప్రాథమిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇందులో ఒక ఆర్టికల్ ఉందన్నమాట, ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32 ఇదేం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు సుప్రీం కోర్టును ఆశ్రయించేటువంటి హక్కు. రైట్ టు అపీల్ టు ద సుప్రీం కోర్ట్ ఫర్ ఫండమెంటల్ రైట్స్. సో ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం కలిగిన ఓకేనా సుప్రీం కోర్టును ఆశ్రయించేటువంటి హక్కు ఉంది అని ఆర్టికల్ 32 చెప్తుంది. ఇక్కడ ఒక నోట్ చూడండి, రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఈ ఆర్టికల్ 32 అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దీని వల్లనే మనకి అన్ని హక్కులకు రక్షణ అనేటువంటిది ఉంది అన్నమాట. ఏదైనా మనకి హక్కులు ఉల్లంఘన జరిగితే మనం సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు అని ఈ ఆర్టికల్ 32 మనకి చెప్తుంది. కాబట్టి ఈ హక్కు అనేటువంటిది రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు అన్నమాట. ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనకి 6 ప్రాథమిక హక్కులు అంటే సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఆర్టికల్ 14 నుంచి 32 వరకు మాత్రమే ఉన్నాయి. కానీ ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, మనకు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకు ప్రాథమిక హక్కుల గురించి చెప్తాయని చెప్పుకున్నాం కదా. కానీ ఇప్పుడు మనం వీటి గురించి అంటే ఆర్టికల్ 14 నుంచి 32 వరకు డిస్కస్ చేస్తాం. సో మరి ఆర్టికల్ 12, 13 అదేవిధంగా 33, 34, 35 కూడా ఏం చెప్తాయో ఒకసారి మనము చూద్దాం. చూడండి, ఆర్టికల్ 12 అనేటువంటిది ఏం చెప్తుందంటే జనరల్గా నిర్వచనం, డెఫినేషన్స్ గురించి చెప్తుందన్నమాట. తర్వాత ఆర్టికల్ 13 ఇదేం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచేటువంటి చట్టాల గురించి చెప్తుంది.
అంటే ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాలని రద్దు చేసి పాటించాలనేటువంటిది ఆర్టికల్ 13 అనేటువంటిది చెప్తుంది. లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచేటువంటి చట్టాల గురించి లేదా ఇంతకుముందు ఉన్నటువంటి వాటిని తొలగించే లేదా రద్దు చేయడం గురించి ఈ ఆర్టికల్ 13 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఆర్టికల్ 33 బలగాలకు వారి దరఖాస్తులో ఈ భాగం ద్వారా అందించబడినటువంటి హక్కులను సవరించడానికి పార్లమెంట్ యొక్క అధికారము. పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మాడిఫై ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ ఇన్ దే అప్లికేషన్ టు ఫోర్సెస్. బలగాలు అంటే మన రక్షణకు సంబంధించిన కానీ లేదా నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి హక్కులను సవరించడానికి పార్లమెంట్కి అధికారం ఉంది అని ఆర్టికల్ 33 అనేటువంటిది చెప్తుందన్నమాట. తర్వాత ఆర్టికల్ 34 ఏ ప్రాంతంలోనైనా మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు ఈ భాగం ద్వారా అందించబడినటువంటి హక్కులపై పరిమితి. రిస్ట్రిక్షన్ ఆన్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ వైల్ మార్షల్ లా ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ఎనీ ఏరియా. మార్షల్ లా అంటే ఏ దేశంలోనైనా ప్రభుత్వం ప్రకటించిన న్యాయ వ్యవస్థ, సైనిక దళాలకు ఒక ప్రాంతాన్ని పాలించే లేదా నియంత్రించేటువంటి హక్కు అనేటువంటిది మార్షల్ లా చెప్తుంది. ఆ మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు ఈ ప్రాథమిక హక్కులపై పరిమితులు అనేటువంటివి ఉంటాయి అని చెప్పేది ఆర్టికల్ 34 అన్నమాట. తర్వాత ఆర్టికల్ 35 ఈ భాగం యొక్క నిబంధనలను అమలు చేయడానికి చట్టము. లెజిస్లేషన్ టు గివ్ ఎఫెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్, అంటే ఇక్కడ ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా అమలు చేయాలంటే ఒక చట్టం కావాలి కదా. సో ఆ చట్టం ఏర్పాటు గురించి చెప్పేదే ఈ ఆర్టికల్ 35 అన్నమాట. సో ఇవి మొత్తం ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు, నథింగ్ బట్ మానవ హక్కులు. భారతదేశంలో మన రాజ్యాంగం మనకి ప్రసాదించినటువంటి మనుషులకి ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల గురించి ఈ ఆర్టికల్ 12 నుంచి 35 పార్ట్ 3 భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఈ ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకు ప్రాథమిక హక్కుల గురించి చెప్తాయన్నమాట. ఓకేనా. మరి ఈ ఆర్టికల్ అన్నిటి ఇప్పుడు చదువునాం కానీ గుర్తుండడం కష్టం, కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవడం ఎలా అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో కోడింగ్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్. మరి ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది ఎప్పుడు స్థాపించినారంటే 1993 అక్టోబర్ 12. 1993 ఎన్హెచ్ఆర్సి యాక్ట్ కు 2006లో సవరణ చేసి చట్టాన్ని రాష్ట్రాలకు వర్తింపజేస్తూ రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసే విధంగా సవరణ అనేటువంటిది చేసినారు. సో ఈ ఎన్హెచ్ఆర్సి యాక్ట్ 1993ని 2006లో మళ్ళీ సవరణ చేసి రాష్ట్రాలలో కూడా మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలు అనేటువంటిది కల్పించినారు అన్నమాట. తర్వాత ఈ ఎన్హెచ్ఆర్సి నిర్మాణం అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క నిర్మాణం, అందులో ఎవరెవరు ఉంటారంటే చూడండి, ఒక చైర్మన్, ఆ చైర్మన్ వచ్చి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి, ప్లస్ 4 మంది సభ్యులు, పూర్తికాల సభ్యులు. ఎవరెవరంటే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి, 2 సభ్యులు మానవ హక్కుల నిపుణులు అయి ఉండాలి. అంటే ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి, ఒక మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా 2 మానవ హక్కుల నిపుణులు ఉండాలన్నమాట. తర్వాత 4 వచ్చి పాక్షిక కాల సభ్యులు లేదా అధికార రీత్యా సభ్యులు. ఎవరంటే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్. ఈ 4 ఉండవచ్చు. వీళ్ళు వచ్చి పాక్షిక కాల సభ్యులు అన్నమాట. తర్వాత ఈ కమిటీ యొక్క ఎంపిక అనేటువంటిది ఎవరెవరు ఉంటారంటే ప్రధానమంత్రి అధ్యక్షతన లోక్సభ స్పీకరు, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి, ఉభయ సభల ప్రతిపక్ష నాయకులు. సో వీళ్ళు ఎంపిక కమిటీలోని సభ్యులు అన్నమాట. తర్వాత నియామకం, చైర్మన్ను ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. సో ఎన్హెచ్ఆర్సీలో ఉన్నటువంటి సభ్యుల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. తర్వాత పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయస్సు. అంటే ఇందులో ఏది ముందు అయితే అదేమంట 5 సంవత్సరాల సర్వీసు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఇందులో ఏది ముందు అయితే అంతవరకు వీళ్ళ పదవీ కాలం అనేటువంటిది ఉంటుంది. తర్వాత అధికారాలు, జాతీయ కమిషన్ సివిల్ కోర్టు అధికారాలు కలిగి ఉంటుంది. ఈ జాతీయ కమిషన్కి ఎలాంటి అధికారాలు ఉంటాయంటే సివిల్ కోర్టుకి ఏదైతే ఉంటాయో అలాంటి అధికారాలు ఉంటాయి. తొలగింపు,
రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివేదిక ఆధారంగా ఎన్హెచ్ఆర్సి చైర్మన్ని తొలగించవచ్చు. సో రాష్ట్రపతికి అధికారాలు అనేటువంటివి ఉంటాయన్నమాట తొలగించేవి. తర్వాత నోట్, ఎన్హెచ్ఆర్సి మొదటి చైర్మన్ ఎవరంటే రంగనాథ్ మిశ్రా. మొదటి చైర్మన్ రంగనాథ్ మిశ్రా. ప్రస్తుత చైర్మన్, ఎన్హెచ్ఆర్సి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీటన్నిటి కోడింగ్ అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో ఎలాగో చెప్తాను. ప్రస్తుతానికి ఒకసారి చూడండి. నెక్స్ట్, ఎన్హెచ్ఆర్సి యొక్క విధులు. మరి ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క విధులు ఏమిటంటే మానవ హక్కుల ఉల్లంఘనపై వచ్చేటువంటి ఫిర్యాదులను విచారణ చేయడం, రాజ్యాంగం ద్వారా చట్టాల ద్వారా పౌరులకు కల్పించినటువంటి హక్కులను కాపాడడం, కారాగారాలను సందర్శించి ఖైదీల హక్కుల అమలును సమీక్షించడం, మానవ హక్కులపై విద్యాపరమైనటువంటి పరిశోధనలను ప్రోత్సహించడం, సుమోటోగా విచారణ చేపట్టడం, రాష్ట్రపతికి వార్షిక నివేదిక అందించడం. ఇవన్నీ కూడా ఎన్హెచ్ఆర్సి యొక్క విధులు. నెక్స్ట్, ఏ విధంగా అయితే ఇప్పుడు మనము జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి తెలుసుకున్నాము, అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఎస్హెచ్ఆర్సి, స్టేట్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్. 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనల మేరకు ఈ ఎస్హెచ్ఆర్సి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్హెచ్ఆర్సి యొక్క నిర్మాణం, ఇందులో కూడా ఎంపిక కమిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి అన్నమాట. తర్వాత ఇందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే ఒక చైర్మన్ ప్లస్ 4 మంది సభ్యులు. చైర్మన్ వచ్చి హైకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉండాల. సభ్యులు వచ్చి హైకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్లస్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్లస్ 2 సభ్యులు మానవ హక్కుల నిపుణులు అయి ఉండాలి. ఓకేనా? నియామకం, మరి వీళ్ళని ఎవరు నియమిస్తారంటే రాష్ట్ర గవర్నర్ నియమిస్తారన్నమాట. పదవీ కాలం సేమ్ 5 సంవత్సరాల సర్వీసు లేదా 70 సంవత్సరాల వయసు, ఏది ముందు అయితే అది అన్నమాట. తర్వాత ఎస్హెచ్ఆర్సి యొక్క విధులు. ఏ విధంగా అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క విధులు ఉన్నాయో ఆ విధులు అన్నీ కూడా వీళ్ళకి కూడా ఉంటాయి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విధులు జాతీయ మానవ హక్కుల కమిషన్ విధులతో సమానంగా ఉంటాయి. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన, వాటి పరిరక్షణ, మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం అనేటువంటిది ఎస్హెచ్ఆర్సి యొక్క విధులు. ఇంకా లాస్ట్లో ఒక పాయింట్ చూడండి. ప్రస్తుత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే మందాట సీతారామమూర్తి. మందాట సీతారామమూర్తి. మరి జాతీయ ప్రస్తుత చైర్మన్ అంటే ఎన్హెచ్ఆర్సి ప్రస్తుత చైర్మన్ వచ్చి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా. అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చి మందాట సీతారామమూర్తి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మానవ హక్కుల విద్య యునెస్కో సమావేశాలు 1978లో వియన్నాలో జరిగింది. సో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మానవ హక్కుల విద్య బోధన అభ్యసన కృత్యపై చర్చ అనేటువంటిది అక్కడ ప్రారంభించడం జరిగింది. తర్వాత 1987లో మాల్టాలో జరిగినటువంటి సమావేశంలో మానవ హక్కుల బోధనా సమాచారం డాక్యుమెంటేషన్ పై సమావేశం అనేటువంటిది జరిగింది. తర్వాత 1992లో ట్యూనిస్లో జరిగినటువంటి సమావేశంలో ప్రజాస్వామ్యం కోసం విద్యపై అంతర్జాతీయ వేదిక అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత 1993లో వియన్నాలో జరిగినటువంటి సమావేశంలో మానవ హక్కులపై ప్రపంచ సదస్సు అనేటువంటిది జరిగిందన్నమాట. సో లాస్ట్ వన్ ఇంపార్టెంట్ మనకి, మానవ హక్కులపై ప్రపంచ సదస్సు ఎక్కడ జరిగిందంటే వియన్నాలో. ఎప్పుడు అంటే 1993. ఓకేనా? సో ఇవి కొన్ని సమావేశాలు అన్నమాట. మరి ఇది ఈ మానవ హక్కులు హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట. ఓకేనా? సో ఈ వీడియోలో ఓన్లీ మనము జస్ట్ టాపిక్ని మాత్రమే డిస్కస్ చేసినాము. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్ అనేటువంటి చెప్పలేదు, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి కోడింగ్ అనేటువంటిది మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి నోట్స్ని మనం పీడిఎఫ్ రూపంలో ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. అక్కడ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.